నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య మాట్లాడుతూ పట్టణాన్ని సర్వత్రా అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించనున్నట్లుగా చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అదనపు నిధులు తీసుకురావడం ద్వారా నిర్మల్ అభివృద్ధిలో ముందుండాలని తెలిపారు. ఇక వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, అలాగే వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ చక్రవర్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినారు. రాబోయే రోజుల్లో మన నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికతో ఉన్నారో మరి వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం, ఫస్ట్గా కంగ్రాచులేషన్స్. రాబోయే రోజుల్లో మన నిర్మల్ పట్టణాన్ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయడానికి మీరు ప్రణాళికతో ఉన్నారో చెప్పండి. మన నిర్మల్ పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజు, సీసీ రోడ్లు, త్రాగునీటి సరఫరా, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కోతుల బెడద, శ్మశాన వాటికలు సదుపాయాలు లేవు. అవి చాలానే మేము ఇవన్నీ డెవలప్ చేస్తాము. మన సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయంతో, మన పెద్దల సహాయంతో మన నిధులు తీసుకొచ్చి నిర్మల్ పట్టణంను డెవలప్ చేస్తాము. వారి సహాయము మాకు తప్పకుండా ఉండాలి. దీనికి నిర్మల్ ప్రజలు సహకరించగలరని కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో రాబోయే రోజుల్లో నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ముందంజలో ఉంచుతానని చెప్పి అప్పాల కావ్య గారు మనకు చెప్తున్నారు. థ్యాంక్ యూ.